చెప్పండి సార్, మీరు దేంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారు? మేడం, నా దగ్గర ఒక 20 లక్షలు ఉంది. నేను ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నానంటే, స్టాక్స్ కొన్న తర్వాత బాధపడకూడదు, అమ్మిన తర్వాత కూడా బాధపడకూడదు. స్టాక్స్ కొనలేదని బాధపడకూడదు, స్టాక్స్ అమ్మలేదని బాధపడకూడదు, స్టాక్స్ లో లాభం తక్కువ వచ్చిందని బాధపడకూడదు, అలాగనే లాభం ఎక్కువ వచ్చిందని కూడా బాధపడకూడదు. ఇలాంటి దాంట్లో ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయండి మేడం మీరే. ఒక పని చేయండి, మండే ట్యూస్డే బై చేయకండి, సెల్ చేయకండి. అలా అయితే బుధవారం గురువారం చేస్తాం మేడం. వెనస్డే థర్స్డే ట్రేడ్ చేయకండి. అలా అయితే మరి ఫ్రైడే ఆ రోజు ఇన్వెస్ట్మెంట్ చేయకండి. సాటర్డే బెటర్ సండే బెటర్, మార్కెట్ హాలిడే అండి. మరి ఏం చేయమంటారు మేడం? ఒక పని చేయండి, మీ డబ్బులు దేంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయకండి, మీ దగ్గర పెట్టుకోండి. ఏమైంది? స్ట్రెస్ ఫీల్ అవుతున్నావా? స్ట్రెస్ ఏం లేదు మేడం. వర్క్ లోడ్ గురించి స్ట్రెస్ లేదు మేడం. మంచి సాలరీ మేడం, దానివల్ల కూడా స్ట్రెస్ లేదు. మరి వర్క్ ఫ్రమ్ హోమ్ లేదని స్ట్రెస్ ఫీల్ అవుతున్నావా? ఇంట్లో ఉన్న ఇక్కడ ఉన్న సేమ్ వర్క్ మేడం, దానివల్ల స్ట్రెస్ ఏం లేదు. నీకెందుకు ఉంటుందా ఇక స్ట్రెస్? అసలు ప్రాజెక్ట్ డెలివర్ అవ్వట్లేదు, ఇన్నున్నా సరే నీకు స్ట్రెస్ ఏం లేదు. ఏ ఉపయోగం నీతో నాకు? అసలు వస్తావు, తింటావు, రీల్స్ చూస్తే వెళ్ళిపోతావు. ఆఫీస్ లో టేబుల్స్ ఉంటున్నాయి, చైర్స్ ఉంటున్నాయి, నువ్వు ఉంటున్నావు. నీతో నాకు అసలు ఏ ఉపయోగం లేదు. ఏ ఉపయోగం? వెళ్ళు. ఎందుకు పిలిచావు? ఒక పని చేసి పెట్టాలి. కొంచెం ఖర్చు అవుతుంది. ఎంత ఖర్చు అయినా పర్లేదు. అలా అయితే 50,000 అవుతుంది. చెప్పాను కదా, ఎంత ఖర్చు అయినా పర్లేదని. పని అవగానే అకౌంట్ లో నీ డబ్బులు పడతాయి. ఓకే, ఎంతకి పని ఏంటి? 70,000 కావాలి. నేను ఇక్కడ ఎంత కష్టపడుతుంటే నువ్వు రీల్స్ చూస్తే ఎంజాయ్ చేస్తున్నావా? నీకెప్పటికీ ఫీమేల్ అంటే కష్టాలు అర్థం కావు. అవును, మీ ఆడవాళ్ళకి అన్ని కష్టాలే. మీరు ఎంప్లాయ్ అయితే మేనేజర్ మంచిది దొరకదు, మీరు మేనేజర్ అయితే ఎంప్లాయ్ మంచిది దొరకదు. మీరు సీనియర్ ఎంప్లాయ్ అయితే జూనియర్ ఎంప్లాయ్ మంచిది దొరకదు, మీరు జూనియర్ ఎంప్లాయ్ అయితే సీనియర్ ఎంప్లాయ్ మంచిది దొరకదు. మీరు ప్రాజెక్ట్ మేనేజర్ అయితే హెచ్ఆర్ మంచిది దొరకదు, మీరు హెచ్ఆర్ అయితే ప్రాజెక్ట్ మేనేజర్ మంచిది దొరకదు. ఇవన్నీ పక్కన పెడితే టీమ్ లీడర్ అయితే మంచోడే దొరకదు మీకు. హాయ్ సింహ. Hi Soumya, I won't able to come to office. I am having high fever. No problem at all. Take a sick leave, buddy. But before that, send screenshot of the thermometer, pictures of the medicine, soft copy prescriptions, doctor, clinic, Google Map, location link, doctor's Aadhaar card, PAN card, practicing license, your medical history. Just send me one sick leave request mail along with the 2 witnesses confirming that you are actually sick and these 2 witnesses should not be related you by blood. That's it. Soumya, I will be office in an hour. Great. Just be on time. ఇప్పుడు కనుక వచ్చావు ఆఫీస్ కి, వచ్చి ఏం చేసావు? ఒక్క పనిని కరెక్ట్ గా చేసావు. నువ్వు ఏ పని ఇచ్చినా కరెక్ట్ గా చెయ్యవు, ప్రతి దానికి రిజల్ట్ చెప్తావు. నువ్వు అసలు ఆఫీస్కి వచ్చింది దేనికి? రిజల్ట్ చెప్పడానికా, వర్క్ చేయడానికా? అసలు ఏ రోజైనా టైం వర్క్ కంప్లీట్ చేసావు నువ్వు? అసలు ఎప్పుడు చూడు ఒకటే బాధ, ఎప్పుడు ఏదైతే నువ్వు టైం అయిపోయింది. మ్యామ్, దిస్ ప్రాజెక్ట్ ఆల్రెడీ క్లయింట్ సెండ్ చేస్తాను మేడం. Oh, that's good. థ్యాంక్ యూ మేడం. యా సింహ, ఐ ఫర్గాట్ టు టెల్ యూ, కొంచెం వర్క్ లోడ్ ఎక్కువగా ఉంది. సండే కూడా ఆఫీస్ కి రావాలి. రావడానికి నాకేం ప్రాబ్లం లేదు మేడం, కాకపోతే ట్రాన్స్పోర్ట్ ఇష్యూ ఉంది, కొంచెం లేట్ గా వస్తాను. ఎంత టైం పడుతుంది? మండే మేడం. వాట్?